దేశానికి శ్రీరామ రక్ష, మన పసుపు జెండా ఏపీకి ఏకైక దిక్కు. జై తెలుగుదేశం. ధన్యవాదాలు గ్రీష్మ గారు. ఇదే తీర్మానాన్ని బలపరచడానికి, డ్రగ్ కంట్రోల్ మీద మాట్లాడడానికి మన క్యాడర్ నుంచి చైతన్య గారిని ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశ విద్యార్థులు, యువత మీద ఆధారపడి ఉంటుంది. అందుకే యువతని, విద్యార్థుల్ని ఆ దేశ సంపదగా కీర్తిస్తారు. అటువంటి ఆలోచన విధానంతో మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఆలోచించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హైటెక్ సిటీ నిర్మాణం, ప్రత్యేక సెజులు, పారిశ్రామిక విప్లవం, సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి లక్షలాది కుటుంబాల్లో లక్షల రూపాయలు సంపాదించేటువంటి యువతని తయారు చేశారు. వారి భవిష్యత్తుకి బంగారు బట్టలు వేసి ఆ కుటుంబాలని దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతి నిలబెట్టే విధంగా తయారు చేశారు. దురదృష్టం, ఈ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒక 5 సంవత్సరాల పాటు రాక్షస పాలన సాగింది గొడ్డల పార్టీ ఆధ్వర్యంలో. రాష్ట్రంలో ఏ మూలలు చూసినా మాదక ద్రవ్యాలు, గంజాయి, కల్తీ మద్యంతో రాజ్యం వెళ్ళారు. కేవలం డబ్బు సంపాదన, వాళ్ళ యొక్క సైకో నాయకుడి యొక్క పిల్ల సైకోల యొక్క ఆనందం కోసంగా ఈ రాష్ట్రాన్ని, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు. రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఒకే కుటుంబంలో కల్తీ మద్యానికి భర్తను కోల్పోతే, గంజాయి భూతానికి బిడ్డను కోల్పోయినటువంటి తల్లులు భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలుగా మిగిలిపోయాయి. దురదృష్టకరమైన విషయం. గుజరాత్ ముంద్రా పోర్టులో 9,000 కోట్ల రూపాయల హెరాయిన్ దొరికితే దాని మూలాలు విజయవాడలో కనిపించాయి. విశాఖపట్నంలో సంజా ఎక్స్పోర్ట్స్ నుంచి, ఆ పోర్ట్లో బ్రెజిల్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ దిగుమతి అయితే ఆ మూలాలు కూడా జగన్ ప్యాలెస్ల పునాదుల్లో కనిపిస్తే నిజంగా అంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. ఈ రాష్ట్రంలో అప్పుల బాధ తట్టుకోలేకో, లేకపోతే మరో కారణాలతో జరిగిన ఆత్మహత్యలు చూసాం. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి పాలనలో మాత్రమే గంజాయి మొద్దకి, డ్రగ్స్కి బలైపోయి ఏం చేస్తున్నారో తెలియటువంటి విషయాల్లో 1,600 మంది బాలలు ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపుగా 24 లక్షల డ్రగ్స్ బానిసలుగా కనపడినటువంటి కేసులు వస్తే ఆ కేసుల్లో దాదాపుగా 16,000 మంది బాలలు కనిపించారు. ఆంధ్రప్రదేశ్ని సాంకేతికంగా, విద్యా, వైద్య రంగాల్లో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు దక్కితే, నార్కోటిక్స్, అదేవిధంగా డిఆర్ఐ నివేదికల్లో, గణాంకాల్లో గొడ్డల పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గంజాయి స్మగ్లింగ్లో నెంబర్ 1గా నిలిచింది. ఒక అంధ దళిత బాలిక తాడేపల్లి జగన్మోహన్ రెడ్డికి సమీపంలో ఒక అంధ బాలికని గంజాయి తాగిన మొత్తంలో నరికి చంపారు. నెల్లూరు జిల్లా కావలలో 8 సంవత్సరాల చిన్నారిని డ్రగ్స్ తీసుకున్నటువంటి పోకిరీలు గొంతు కోసి చంపారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి విద్యార్థి విభాగం నాయకుడు పొలవం కొండారెడ్డి గంజాయి కేసులో ఇరుక్కున్నారు. రంపచోడవరంలో కృష్ణారెడ్డి 300 కేజీల గంజాయి తీసుకొస్తూ ఆయన ట్రక్కు బోల్తా పడితే ఆ కేసుల్లో ఆయన పట్టుకున్నదే, ఆయన మీద విచారణ కూడా చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గొడ్డల పార్టీ నాయకుల్లో తిరుపతి ఎక్స్ఎమ్మెల్యే, కాకినాడ ఎక్స్ఎమ్మెల్యే, అదేవిధంగా గంజాయికి కింగ్గా పేర్కొన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు తన సొంత డ్రైవర్ని, దళిత సోదరుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేస్తే పట్టించుకున్న పాపాన పోల. ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చినటువంటి పరిస్థితుల్లో, దిక్కుతోచిన పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ఏమి జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటే 20 లక్షల కుటుంబాల్లో దాదాపుగా 16,000 మంది బాలలు గంజాయికి బలైపోతే ఈ 24 లక్షల కుటుంబాలు నేరుగా ఆ ఒక్క 24 లక్షల కుటుంబాలు నాశనమయ్యాయి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలను మాట్లాడినటువంటి ఈ సైకో నాయకుడు ఆ 20 లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి 80% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలే. ఆ కుటుంబాలే. నిజంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ద్రోహిగా కనపడుతున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభివృద్ధి కోసం
చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చి అభివృద్ధిపరచడం జరిగింది. దిక్కుతోచిన పరిస్థితుల్లో రాష్ట్రం ఏమైపోతుందో చూస్తున్న సందర్భాల్లో ఈ రాష్ట్రంలో యువగలం దళపతిగా నవశకానికి నాంది పలుకుతూ యువగలం ప్రారంభించినటువంటి యువశక్తి నారా లోకేష్ అన్న గారు యువగలంలో అనేక రకాల సమస్యలు చూస్తూ డ్రగ్స్పై పోరాటం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రగ్స్ని సమూలంగా నిర్మూలించడం కోసంగా ఈగల్ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపారు. ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. జీరో కల్టివేషన్, ఈగల్ ట్రైన్స్, గరుడ, 1972 హెల్ప్ లైన్, 56 అడిక్షన్ సెంటర్లు, 18,000 కార్యక్రమాలు, వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టారు. అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఆర్థికంగా సామాజికంగా ప్రజల యొక్క యువతని అభివృద్ధి పరచడం కోసంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలకి నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ చివరగా స్వామి వివేకానంద చెప్పినట్టు ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర కఠోరమైనటువంటి మనస్సు కలిగినటువంటి 100 మంది యువత నాతో ఉంటే ఈ దేశాన్ని మారుస్తా ఉన్నటువంటి స్వామి వివేకానంద యొక్క ఆశయాన్ని తీసుకున్నటువంటి నారా లోకేష్ అన్నయ్య గారు వెంట, యువగలం దళపతి వెంట తెలుగుదేశం పార్టీ లక్షలాది యువత వెంట నడుస్తారు. స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే ఒక ఆశయం నారా లోకేష్ అన్న గారికి ఉందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డ్రగ్స్ని పూర్తి స్థాయిలో సమూలంగా మాఫీ చేస్తారని చెప్పని తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తగా మా వంతుగా బాధ్యతను తెలియజేస్తూ చివరిగా ఒక్క మాటన కోవూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బుచ్చిరెడ్డిపాలెంలో, కోవూరు మండలంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో గంజాయి డ్రగ్స్ని గత పాలకుల వైఫల్యంతో ఏదైతే నల్లబెడ్డ ప్రసన్న కుమార్ రెడ్డి నోటుకొచ్చాడని మాట్లాడాడో ఆయన పాలనలో గంజాయిని పప్పరమింట్ల మీద డబ్బారండి. ఆ స్కూళ్ళల్లో, వీధుల్లో, పాఠశాలలో ఇబ్బంది పడతా వచ్చారు విద్యార్థులు. చిన్న చిన్న పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళే పిల్లలు అక్క దగ్గరకు వచ్చి పలానా ట్యూషన్ పోతే మమ్మల్ని పోకిరేదులు అల్లాడిస్తున్నారు తెలిస్తే ఇమీడియట్లీ డిఎస్పీ గారిని, సిఐని, ఎస్ఐని పిలిపించి కూర్చోబెట్టి నెల రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో ఏ చిన్న